ఇప్పుడు దాకా ప్రొఫెషనల్ గురించి మీరు ఎలా వచ్చారు, ఎంత కష్టపడి వచ్చారు అని అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు మామూలుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కువగా ఎవరు ఇరికించేవాళ్ళు ఇద్దరులో? ఇరికించేవాళ్ళు అంటే అమ్మ దగ్గర దెబ్బలు కాయడం కానీ. చాలా మంచి క్వశ్చన్. అంటే నేను చిన్నప్పుడు కొంచెం పని చేసేవాడు కాదు, కొంచెం పని దొంగను. మా వాడే ఎక్కువ పని చేసేవాడు, కానీ తింటాను బట్టి నాకు ఎక్కువ కావాలని చిన్నవాడు కదా, కొంచెం గారాబం. లాస్ట్ అంతా గారాబం ఇచ్చేవాడు. ఎంత చిన్న తెలుసుకోవచ్చు ఆయనకంటే? 10 నిమిషాలు అంట. 10 నిమిషాలు మామిడికాయ తెస్తే అప్పుడంతా మామిడికాయ ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు కదా, బద్దలు కోసి ఇస్తే మామిడి ఇత్తు కావాలండి. మా చిన్న లాస్ట్ లో ఎక్కువ ఉండేది, బద్ద ఇస్తే చిప్పులు కదా, మామిడికి ఇస్తే ఎక్కువ దానిలో తింటాను. పని చేసేవాడు కాదు కానీ తింటాం గురించి బాగా ఒకరి మీద ఒక చాడీలు చెప్పుకునేవాళ్ళు అమ్మ దగ్గర. లేదు తప్పు చేసింది నేను కాదు చెప్పేవాడు. నేను చెప్పేవాడు అనమాట. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అదే చెప్పేవాడు, నేను నాకు అది వల్లలేదు ఇవ్వట్లేదు అంతేనా? అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చెప్పి అమ్మ దగ్గర కొట్టించడం, అదేదైనా మర్చిపోలేని చిన్న ఇన్సిడెంట్ అనేది చిన్నప్పుడు గుర్తులేదు తల్లి. అవునా? కాదు కానీ ఇండస్ట్రీలో గానీ ఫ్యామిలీలో గానీ చుట్టాల దగ్గర గానీ సరదాగా మీరు బిజీగా ఉన్నారు, మీరు వెళ్ళాలి, ఆయన పంపించేయడం లేదా ఇలా మీ ఇద్దరు మీకు ఉన్న అడ్వాంటేజ్ తీసుకున్నారు ట్విన్స్ అని సరదాగా అట్లా షూటింగ్ లో తీసుకుంటాం. షూటింగ్స్ లో తీసుకుంటారా? కానీ ఇద్దరు ఉండాలేమో కదా, అక్కర్లేదా? ఒక్కళ్ళు షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు బెదర్కి ఒక మరి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ అజిత్ షూటింగ్, తమిళ అజిత్ లో. మరుసటి రోజు బెదర్కి లేకపోతే నేను వెళ్ళాను షూటింగ్. వెళ్ళినప్పుడు అజిత్ చూశాడు, కనిపెట్టి అజిత్ చూశాడు. దెబ్బ తగిలింది కదా, ఎంతవరకు మాయిపోయింది ఏమి అన్నాడు. అనేటప్పుడు ఆయన ట్విన్స్ అని తెలియదు. అంతప్పుడు లేదు సార్ మాకు ఒక నాటు వైద్యులు ఉన్నారు, ఆయన ఒక ఆకు తీసుకొని అట్లా అన్నప్పుడు మొత్తం అరిపోయింది అనగానే ఆయన మంచి ఇంప్రెస్ అయిపోయి ఆయన అడ్రస్ ఎక్కడని చెప్పి కార్ ఇచ్చి మన డ్రైవర్ నమ్మేసేది. కొంచెం వెళ్ళిన తర్వాత లేదు సార్ లేదు సార్ మీరు ట్విన్స్ ట్విన్స్ నిన్న వచ్చినప్పుడు వేరే నేను వచ్చిన వేరే అనగానే చిన్న ఫన్నీగా తీసుకున్నాను. ఇట్లా సరదాగా ఇట్లా జరుగుతుంది. ప్రేమించడం, లవ్ లెటర్స్ అలా ఏమైనా ట్రై చేశారా సార్? లవ్ లెటర్ అంటే మాకు చదువులేదు కాబట్టి లవ్ లెటర్ లేదు. సరే లైన్ వేసినారు అనుకుందాం. ప్రేమించడం చిన్నప్పుడు ఏదో ప్రేమించాము కానీ అది మనకి అంటే పల్లెటూరులో అంత ప్రేమ అనేది అంత పాదెంతో ఉండేది కాదు. అంత అంటే మేము జీవిత పయనంలో లక్ష్యం ఉండేవాడు కదా. అదే ట్విన్స్ రామలక్ష్మణ్ వచ్చారు కదా, మ్యారేజ్ వచ్చారు చెప్పాను కదా. అప్పుడు మనం మ్యారేజ్ అప్పుడు మాకు ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి భక్తిగా ఉండి ఇక్కడ మెల్ల వేసుకొని ఎప్పుడు భగవంతుడు చింతనలో ఉండి ఏదో సాధించాలన్న భావంతో ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీలోకి వచ్చినాక ఎవరైనా ప్రపోజ్ చేశారా సార్? అట్లా మేము ట్విన్స్ చేసుకోవాలనే గోల్ ఉండేది మాకు. అందుకని అట్లా ఇండస్ట్రీ ఎవరంటే మాకేంటంటే చాలా మంది భయపెడుతుండేవాళ్ళు, మీరు పెళ్లి ఇప్పుడు దాకా కలిసి ఉంటారు, పెళ్ళి అయితే ఇడిపోతారని ఒక అంటుండే. అప్పుడే మా ఆయన ఇచ్చిందంటే ఓ భార్యలు తిరిగి కూడా ఇడిపోతాం కాబట్టి మనం మళ్ళాంటి చించిన చేసుకుంటే అక్కల చెల్లి చేసుకుంటే వాళ్ళు మళ్ళాగా ఉంటారన్న భావంతో ఎక్కువ వాళ్ళ గురించి ఫోకస్ చేశాం. కానీ భగవంతుడు మనకు అవకాశాన్ని కుదరల. వచ్చిన వాళ్ళు ట్విన్స్ కంటే అన్యోన్యంగా అంటే నా ఉద్దేశం అదే సార్. మీరు కనీసం ఒక ప్రపోజల్స్ గురించి చెప్పొచ్చు కదా సార్. ఎప్పుడు ఈ ఫైట్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం ఎక్కువ అలాంటివి ఉంటాయి కదా అంటారు కదా, ఇష్టపడ్డారా? ఇంకోటి ఏంటంటే తల్లి, మన క్యారెక్టర్ ఆనెస్ట్ గా ఉంటే ఏ ప్రపోజల్ మన దగ్గర రాదు. అర్థం నీకు? మన దగ్గర ఆత్మ నిండా సత్యం వైపే మనం పైకెత్తున్నప్పుడు మనం చూసి నన్న మంట వైపుకి ఒక అగ్ని వైపు ఏదైనా వెళ్తే ఏమి కాలుద్దలేదా అట్ట ఉండేవాళ్ళు. మా జీవితం మీద లక్ష్యం మీద అంత వైరాగ్య భావంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే చదువు రానాడు ఏడుపుత్రగాళ్ళు ఊర్లో నుంచి వచ్చాం కదా, ఇలాంటి కాంపిటీషన్ చదువు బడ్జెట్లో నువ్వు ఎదగాలంటే ఎంత కసి ఉండాలి, అలాంటి కాబట్టి ఫైర్ ఉండాలి. అంటే మేము అనుకుంటే తల్లి ప్రపంచంలో ఏంటంటే మనం కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి మేము అనుకోవటం. అందుకని ప్రపంచంలో ఏ తాగుబోతుల్లో తిరుగుబోతుల్లో సన్మానం చేసిన చరిత్ర లేదు.
కాబట్టి మన జీవిత లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఎన్ని వచ్చినా కానీ అది కాదు నాది, ఇది కాదు నా జీవితం, అది కాదు నా గోల్ అనేది ఒకటి అచీవ్మెంట్ ఉండడం వల్ల అలాంటి చెడేసనాలకి డ్రింకింగ్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు కానీ జీవితాన్ని ఎప్పుడు ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేయాలి. జీవిత పోరాటం.